ప్రపంచ దేశాలన్నీ కూడా మాట్లాడుకున్నది ట్రంప్ పుతిన్ భేటీ గురించి. ఈ భేటీలో ఏం జరగబోతుందని. నేను భేటీ జరిగిపోయింది. ఈ భేటీలో తేలింది ఏంటి అసలు? నిజానికి యుద్ధం ఆగిపోతుంది అని అనుకున్నారు, దానిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. మళ్ళీ త్రైపాక్షిక ఒప్పందం సమావేశం ఉంటుందని అంటున్నారు. అసలు ఏం తేలింది ఈ సమావేశం? ఇలాంటి కాంప్లెక్స్ క్వశ్చన్స్ పైన ఒక్క మీటింగ్లోనో, ఒక్క రోజులోనో, ఒక్క సిట్టింగ్లోనో తేలుతాయని ఎవరైనా అనుకుంటే పొరపాటు. సో వాస్తవంగా ట్రంప్ కూడా చాలా స్పష్టంగా అమెరికా కూడా చెప్పింది దీనిపైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వద్దు, ఇది ఓన్లీ ఫస్ట్ మీటింగ్ అని. అందులో ఈ మీటింగ్లో స్టేక్ హోల్డర్స్ అయిన యుక్రెయిన్ లేదు, యూరోపియన్ దేశాలు లేవు. అందువల్ల ఏ ఒప్పందమైనా అల్టిమేట్గా ఉక్రెయిన్ అంగీకరించాలి, ఉక్రెయిన్తో పాటు యూరోపియన్ దేశాలు అంగీకరించాలి. ఎందుకంటే యూరోప్ గడ్డపైన యుద్ధం జరుగుతుంది కనుక. అందువల్ల వారి ప్రత్యక్ష భాగస్వామ్యం లేకుండా ఒప్పందాలు కుదరడం సాధ్యం కూడా కాదు. అందువల్ల ఈ ఒక్క మీటింగ్తోనే అయిపోతుంది అని ఎవరు అనుకోలేదు. కానీ ఈ మీటింగ్లో క్లియర్గా ఒక రోడ్ మ్యాప్ వరకు ముందుకెళ్తున్నామని అన్నారు. బట్ స్టిల్ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే. ఎందుకే ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పాడు, దేర్ ఇస్ నో డీల్ అన్లెస్ దెర్ ఇస్ డీల్ అని. అంటే ఏదైనా ఒప్పందం కుదిరేదాకా ఏ డీల్ లేనట్టే లెక్క అని. కానీ కొన్ని సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్స్ ఏంటి దాంట్లో అంటే, ఇప్పటిదాకా రష్యన్ పొజిషను, ఉక్రెయిన్ అమెరికా పొజిషన్ల మధ్య ఒక స్పష్టమైన తేడా ఉండే. ఉక్రెయిన్ అండ్ అమెరికానేమో ఇమీడియట్ సీజ్ ఫైర్, తక్షణం కాల్పుల విరమణ ఆగాలి, ఆగిన తర్వాత ఆ 1 month 2 months సీజ్ ఫైర్ అయ్యాక పర్మనెంట్ పీస్కు ప్రాసెస్ మొదలు కావాలి అని. రష్యా అందుకు అంగీకరించలేదు. రష్యా కేవలం ఒక బ్లాక్ సీ పైన సీజ్ ఫైర్కి అంగీకరించింది. అలాగే ఉక్రేనియన్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అటాక్ చేయమని ఒప్పుకుంది తప్ప కంప్లీట్ సీజ్ ఫైర్కు రష్యా అంగీకరించలేదు. రష్యా వాదన ఏంటంటే, అసలు ఏ ఫండమెంటల్ రీజన్స్ వల్ల, ఏ మౌలిక కారణాల వల్ల యుద్ధం మొదలైందో ఆ మౌలిక కారణాలను అడ్రస్ చేస్తే తప్ప దీనికి ఒక శాశ్వతమైన దీర్ఘకాలం మనగలిగే పర్మనెంట్ అండ్ ఎండ్యూరింగ్ సొల్యూషన్ రాదు అని రష్యా వాదన. ఈ 2 వాదనల మధ్య ఇప్పుడు ట్రంప్ రష్యా వాదనకు వచ్చేసాడు. ట్రంప్ ఇవాళ లేటెస్ట్ స్టేట్మెంట్, ఇక సీజ్ ఫైర్ ఏముండదు, డైరెక్ట్ పీస్ అగ్రిమెంటే కుదుర్చుకుంటామని. సో ఇది ద ఫస్ట్ చేంజ్. అంటే రష్యన్ డిప్లొమసీలో రష్యా గెలిచింది అనడానికి మొదటి ఉదాహరణ. ఇప్పటిదాకా ట్రంప్ అండ్ ఉక్రెయిన్ మేము ముందు కాల్పుల విరమణ అంటే రష్యా ఒప్పుకోలేదు. అల్టిమేట్గా రష్యా దారికే ట్రంప్ వచ్చి, సో ట్రంప్ క్లియర్గా డైరెక్ట్ పీస్ అగ్రిమెంట్కే వెళ్తాం, ఇక సీజ్ ఫైర్ చర్చ లేదు అన్నాడు. ఇది మొదటిగా పుటిన్ డిప్లొమసీకి మొదటి విజయం. రెండవది 2022లో ఉక్రెయిన్ వార్ మొదలయ్యాక అమెరికా, పశ్చిమ దేశాలు పెద్ద ఎత్తున శాంక్షన్స్ విధించి ఆశించింది ఏంటంటే, పుటిన్ ఐసోలేట్ అయిపోతాడు వరల్డ్లో, పుటిన్ ఎవడు పట్టించుకోరు, రష్యా కంప్లీట్గా ఐసోలేట్ అవుతుంది అనుకున్నారు. కానీ వాళ్ళ అంచనాలకు భిన్నంగా రష్యా చైనా మధ్య బంధం పెరిగింది. అమెరికా, పశ్చిమ దేశాలు బెదిరించినా హెచ్చరించినా వినకుండా భారతదేశం రష్యా దగ్గర ట్రేడ్ చేస్తూనే ఉంది. నార్త్ కొరియన్ సోల్జర్లు అయితే 10,000 మంది వచ్చి బ్యాటిల్ ఫీల్డ్లో రష్యా తరఫున పోరాడారు. ఇరాన్ రష్యాకు డ్రోన్స్ ఇచ్చింది. అమెరికా మిత్ర దేశాలైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాలతో కూడా రష్యాకు మంచి సంబంధాలు. ఇటీవల కూడా UAE రాజు రష్యాలో పర్యటించారు. సో ఇలా అమెరికా వెస్ట్ ఆశించిన పద్ధతిలో ట్రంప్ ఐసోలేట్ కాలే. ఇప్పుడు ఏకంగా పుటిన్కు ట్రంపే బ్రహ్మరథం పట్టాడు, రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చాడు. సో ట్రంప్తో సమాన హోదా కలిగిన ప్రపంచ నాయకుడిగా ట్రంప్ ప్రజెంట్ అయ్యాడు. సో ఇప్పటిదాకా ట్రంప్ ఈజ్ అవుట్ కాస్ట్, ట్రంప్ను అందరూ చీదరించుకుంటున్నారు, సరే పుటిన్ అందరూ చీదరించుకుంటున్నారు, ఈసరించుకుంటున్నారు అనే నరేటివ్ నుంచి పుటిన్ హ్యాస్ బికమ్ ద హానర్డ్ గెస్ట్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్. సో F-35 యుద్ధ విమానాలు, అమెరికన్ బాంబర్ ఎయిర్క్రాఫ్ట్లు స్వాగతం పలకగా ఎర్ర తివాచీ పలికి ట్రంప్ తనతో పాటు పుటిన్ ఎస్కాట్ చేసిన పద్ధతి, పుటిన్కి ఇచ్చిన గౌరవము, ఇవన్నీ చూస్తుంటే మనకు వైట్ హౌస్లో జెలెన్స్కీని అవమానించింది కూడా గుర్తొస్తుంది. ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ వైస్ ప్రెసిడెంట్ తరిమి కొట్టారు జెలెన్స్కీని.
సో దీనివల్ల ఇది రెండవది పుటిన్ డిప్లొమసీకి విజయం అనడానికి. పుటిన్ ఒక అమెరికా ఆశించినట్లు ఐసోలేట్ కావడం కాదు, అమెరికాతో ఈక్వల్ స్టేచర్లో స్టేజ్ పంచుకొని ఒక ఆనర్డ్ గెస్ట్గా అమెరికాకి వెళ్ళాడు. ఇది రెండవది. మూడవది ఏంటంటే అందరూ ఆశించింది ఏంటి, సో పుటిన్ ఒకవేళ పీస్ డీల్ ఒప్పుకోకపోతే ట్రంప్ వాకౌట్ చేస్తాడు. ట్రంప్ చెప్పాడు కూడా, పుటిన్ కనుక డీల్ ఒప్పుకోకపోతే ఐ జస్ట్ వాకౌట్ అని. కానీ ట్రంప్ ఏం వాకౌట్ చేయలేదు. చేయకపోగా నెక్స్ట్ మీటింగ్ మాస్కోలో జరుగుతుందని కూడా పుటిన్ చెప్పాడు. సో అందువల్ల పుటిన్ థర్డ్ డిప్లొమాటిక్ విక్టరీ. ఫోర్త్ డిప్లొమాటిక్ విక్టరీ అంటే అమెరికన్ డొమెస్టిక్ పాలిటిక్స్లోకి కూడా పుటిన్ దూరాడు. మొదటి నుంచి కూడా అమెరికాలో ఒక చర్చ ఏంటంటే 2016 ట్రంప్ ఎలక్షన్స్నే రష్యా ఇన్ఫ్లుయెన్స్ చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. విచారణ జరిపింది, రష్యా సైబర్ దాడులు జరిపింది, అమెరికన్ పబ్లిక్ ఒపీనియన్ మ్యానిపులేట్ చేసిందని విమర్శలు వచ్చాయి. ట్రంప్ దాన్ని కొట్టిపారేస్తూ వచ్చారు. సో ట్రంప్ ఇప్పటిదాకా చెప్తున్నది, నేనే కనుక ప్రెసిడెంట్గా ఉంటే 22లో అంటే 2020 ఎలక్షన్లో గెలిచి ఉంటే మళ్ళీ అసలు యుద్ధమే జరిగేది కాదు అని. దానికి బలం చూకేలా పుటిన్, నేను అంతకుముందు బైడెన్కి చెప్పాను, ఇక్కడ దాకా తీసుకురాకండి, ఇది చాలా సీరియస్ మిస్టేక్ అవుతుంది అంటే బైడెన్ వినలేదు. ట్రంపే ప్రెసిడెంట్ ఉంటే యుద్ధం జరిగేదే కాదు అని పుటిన్ ఎండార్స్ చేశాడు. కరెక్ట్. సో ఆ రకంగా అమెరికన్ డొమెస్టిక్ పొలిటికల్ ఎజెండాను కూడా మీకు పుటిన్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. నాలుగవది, అమెరికా రష్యాల మధ్య ఈ 2022 ఉక్రెయిన్ వార్ తర్వాత రిలేషన్స్ బాగా దెబ్బతిన్నాయి. ఆ బయలేటరల్ రిలేషన్స్ను కూడా మళ్ళీ వేదికెక్కించగలిగారు. నిన్న పుటినే ప్రకటించాడు, అమెరికా రష్యాల మధ్య ట్రేడ్ ట్రంప్ వచ్చాక 20% పెరిగింది అని. సో అందువల్ల ప్రపంచం 20,000 శాంక్షన్స్ రష్యా పైన విధించి అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యాను కంప్లీట్గా ఎకనామిక్గా ఐసోలేట్ చేస్తామని, రూబుల్ రబుల్ అవుతుందని బైడెన్ మాట్లాడితే ఇప్పుడు ఫ్యాక్ట్స్ ఏంటి, రష్యా అమెరికాల మధ్య ట్రేడ్ 20% పెరిగింది ఈ 4 monthsలో. ఈ జూన్ ఈ 5-6 monthsలో, అంటే జనవరి 20లో ట్రంప్ అధికారంలోకి వస్తే ఇప్పుడు ఆగస్టులో ఉన్నాం మనం, హార్డ్లీ 6 to 7 monthsలో. సో అందువల్ల క్లియర్గా పుటిన్ డిప్లొమాటిక్ విక్టరీ ఈ ప్రాసెస్లో మనకు కనబడుతుంది. పుటిన్ ట్రంప్ ఆఖరికి ఐదవది కూడా ఏంటంటే, పుటిన్ ఎవరికి ఆన్సరబుల్ కాదు. పుటిన్ వచ్చాడు, తన అభిప్రాయం స్పష్టంగా చెప్పాడు, నాటో ఎక్స్పాన్షన్ జరగకూడదు, ఉక్రెయిన్ మిలిటరైజ్ కాకూడదు, శాంక్షన్స్ ఎత్తివేయాలి, ఇలా తన కండిషన్స్ చెప్పి వెళ్ళాడు. ట్రంప్ పరిస్థితి ఏంటి ఇప్పుడు, ఆ పుటిన్ సందేశాన్ని పట్టుకొని ఉక్రెయిన్కు, యూరోపియన్ దేశాలకు మెసెంజర్ లాగా మారిపోయాడు. ట్రంప్ జెలెన్స్కీతో మాట్లాడాడు, యూరోపియన్ లీడర్స్తో మాట్లాడాడు. పుటిన్ శాసిస్తుంటే ట్రంప్ పాటించాడు. అప్పుడే రజనీకాంత్ డైలాగ్ ఉంది, అరుణాచలం దేవుడు శాసించాడు, అరుణాచలం పాటించాడు అనేది. సో అలా దేవుడు ఇక్కడ పుటిన్ శాసిస్తున్నాడు, ట్రంప్ పాటిస్తున్నాడు. సో పుటిన్ ఇచ్చిన మెసేజ్ పట్టుకొని ట్రంప్ జెలెన్స్కీకి ఫోన్ చేసి, ఇంకో పుటిన్ ఇలా అన్నాడు నువ్వేమంటావు, యూరోపియన్ దేశాలకు ఫోన్ చేసి పుటిన్ ఇలా అన్నాడు నువ్వేమంటావు. సో ఇలా ట్రంప్ను అండర్వైన్ అయ్యాడు, పుటిన్ క్లియర్గా ప్రివేల్ అయ్యాడు. అందువల్ల ఈ 5 రకాలుగా చూస్తే ఇట్స్ ఎ క్లియర్ విక్టరీ ఫర్ పుటిన్స్ డిప్లొమసీ. అంటే దేనికి సంకేతం అనుకోవచ్చు నిజంగానే, అక్కడ ట్రంప్ కొంచెం తగ్గినట్టుగానే కనిపిస్తుంది. 2022లో నేనుండుంటే యుద్ధం జరిగి ఉండేది కాదు అన్నాడు. అంటే నిజంగానే ట్రంప్ని శాంతి కాముకుడిగా చూడాలా, యుద్ధాలు కోరుకోనటువంటి అమెరికా దేశాధ్యక్షుడిగా చూడాలా? ట్రంప్ను ఒక పుటిన్ కాదు కదా ట్రంప్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇరాన్ పైన దాడి చేశాడు, ఇజ్రాయెల్ గాజా పైన యుద్ధం చేస్తుంటే ఆపలేకపోయాడు. ఈవెన్ ఇప్పటికీ కూడా రష్యా ఉక్రెయిన్ వారు ఆగిందా? అలాస్కాలో చర్చలు జరుగుతున్న సమయంలో కూడా ఉక్రెయిన్ రష్యాల పైన పరస్పరం దాడులు చేసుకున్నాయి. సో మీరు ఈవెన్ చర్చలు జరుగుతున్నా కానీ ఇప్పటికీ కూడా రష్యా ఉక్రెయిన్ వారేం ఆగిపోలేదు. అవును. అందువల్ల పుటిన్ ఏంటంటే డిప్లొమసీలో తను రష్యా ఐసోలేట్ కాకుండా ట్రంప్ను ఒక రకంగా బ్లఫ్ అనిపించగలిగాడు, అమెరికాను ఒక రకంగా బ్లఫ్ అనిపించగలిగాడు. అమెరికా అండ్ వెస్టర్న్ కంట్రీస్ ఏమనుకున్నాయంటే, ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్లు పుటిన్ ఐసోలేట్ అవుతాడు, ప్రపంచంలో ఆయనకి ఎవడూ సపోర్ట్ ఉండదు, ప్రపంచమంతా ఆయన్ని ఈసరించుకుంటుంది అనుకున్నారు. అది జరగలేదు.
రెండవది ట్రంప్ పుటిన్కు వ్యతిరేకంగా రష్యాలో ప్రజలు తిరగబడతారనుకున్నారు, ఎవరు తిరగబడలేదు. మూడవది రష్యా ఎకానమీ కాస్త డివాస్టేట్ అయిపోతుంది. అందుకే బైడెన్ ఫేమస్ స్టేట్మెంట్ రూబుల్ విల్ బికమ్ రబుల్ అని. ఇప్పుడు రూబుల్ ఈజ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ ఇన్ ద వరల్డ్ ఇన్ 2025. 2025లో బెస్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ. ఉక్రెయిన్ వార్ తర్వాత అనేక అమెరికన్ కంపెనీస్ మెక్డొనాల్డ్స్తో సహా రష్యా నుంచి వదిలి వెళ్ళాయి, కొన్ని రష్యన్ కంపెనీలకు అమ్ముకొని వెళ్ళాయి. ఇప్పుడు అవన్నీ మళ్ళీ క్యూ కడుతున్నాయి, అంటే రష్యాలోకి రావడానికి క్యూ కడుతున్నాయి. సో అందువల్ల రష్యాను బాయ్కాట్ చేశారు ట్రేడ్ నుంచి అనుకుంటే అమెరికాతోనే ట్రేడ్ 20% పెరిగింది. యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ అలాగే కొనసాగుతుంది. ఈవెన్ టుడే రష్యన్ ఆయిల్ ఈజ్ నాట్ శాంక్షన్. రష్యా ఎనర్జీ పైన ఆంక్షలు లేవు. అందుకే రష్యా ఆయిల్ మీకు ఎల్ఎన్జీ సప్లైస్లో 51% యూరోపియన్ యూనియన్ ఉంటుంది. సో అందువల్ల ఏ రకంగానూ కూడా చూసినా వెస్ట్రన్ క్యాలిక్యులేషన్స్ ఆన్ పుటిన్ ఆర్ ప్రూవెన్ టు బి బిగ్ ఫెయిల్యూర్. ఇప్పుడు పైగా ట్రంప్ పుటిన్ వైఖరే కరెక్టు. పుటిన్ డే 1 నుంచి ట్రంప్ అదే చెప్తున్నాడు. నాటో ఎక్స్పాన్షన్ వల్ల ట్రంప్ పుటిన్ యుద్ధం చేశాడు, ఎవరైనా యుద్ధం చేస్తారని. ఆఖరికి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, ల్యాండ్ స్వాపింగ్ అంటున్నాడు ట్రంప్. అంటే ఉక్రెయిన్ ఆక్రమించుకున్న భూభాగాల్ని రష్యానే ఉంచేసుకుంటుంది. లుహాన్స్క్, డొనెస్క్, క్రిమియా, జప్రోషియా, కర్సాన్ అని ఈ ప్రాంతాలు ఇవన్నీ కూడా రష్యాకే ఉండిపోతాయని. సో ఆ రకమైన పరిస్థితి ఇప్పుడు బ్యాటిల్ ఫీల్డ్లో అప్పర్ హ్యాండ్ ఉంది పుటిన్కు. ఎందుకంటే ఆల్రెడీ 20% ఆఫ్ ద ల్యాండ్ తన చేతిలో ఉంది. గ్లోబల్గా ఐసోలేట్ కాలేదు. అమెరికాపై కూడా ప్రివేల్ అయ్యాడు. డిప్లొమసీలో సక్సీడ్ అయ్యాడు. ఇప్పుడు గెలిచింది పుటిన్ అంటారా ట్రంప్ అంటారా? సో ట్రంప్ శాంతి దూత ఎక్కడ అయ్యాడు ఇక్కడ. ఇంకొకటి ఇక్కడ ఒకవేళ మధ్య ఒప్పందం కుదిరితే, శాంతి ఒప్పందం కుదిరితే బహుశా ఉక్రెయిన్ నేను నాటోలో చేరను అనే ఒక హామీని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ భూభాగాలు అవసరం లేదని చెప్పాల్సి ఉంటుంది. నాటోలో చేరాలి అనుకున్న దేశం పైన యుద్ధాన్ని ప్రకటించి కాడికి అమెరికా చొరవతోనే నాటోలో చేరాల్సినటువంటి అవసరం లేదు అనే అంగీకారాన్ని కూడా అమెరికా అంగీకరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. యుద్ధం ఆగితే ఎలా చూడాలి? అంటే ఇది కొత్త ఏం కాదు. వాస్తవంగా ఉక్రెయిన్ నాటోలో చేరాలని ప్రతిపాదన వచ్చినా నాటోలో చేర్చుకోలే. అయితే ఆ ప్రతిపాదననే పుటిన్ వ్యతిరేకించాడు. వాస్తవంగా పుటిన్ కూడా ఒక రకంగా నష్టపోయాడు. అసలు పుటిన్ ఈ 2022లో ఉక్రెయిన్పై వార్ మొదలు పెట్టినప్పుడు పుటిన్ వాదన ఏంటంటే టువర్డ్స్ ఈస్టర్న్ యూరప్ అంటే రష్యా వైపుగా నాటో ఎక్స్పాండ్ కాకూడదు, ఇది అండర్స్టాండింగ్. దీన్ని బ్రీచ్ చేస్తూ ఎక్స్పాండ్ అవుతున్నాయి. సో ఉక్రెయిన్ కూడా చేర్చుకునే పరిస్థితి వస్తుంది కనుక మేము యుద్ధం చేస్తున్నాం అన్నాడు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ వార్ స్టార్ట్ అయ్యాక 2 దేశాలు నాటోలో చేరాయి. 2 స్వీడన్ ఒకటి, మీకు ఫిన్లాండ్ ఒకటి. ఈ 2 రష్యాకు బార్డర్స్ ఉన్న దేశాలు. ఉక్రెయిన్ చేరలేదు కానీ 2 బార్డర్ సరిహద్దు దేశాలు స్వీడన్ అండ్ ఫిన్లాండ్ ఇప్పటి వరకు ఈ నాటో వర్సెస్ రష్యా పాలిటిక్స్లో న్యూట్రల్గా ఉన్నటువంటి దేశాలు కాస్త నాటోలో చేరాయి. ఆ రకంగా అది కూడా పుటిన్కి రివర్స్లే. కానీ ఉక్రెయిన్ విషయంలో మాత్రం నాటోలో చేరకూడదు. ఎందుకంటే ఉక్రెయిన్ ఇది రష్యాకు బార్డర్ కంట్రీ. స్వీడన్ ఫిన్లాండ్ లాగానే ఉక్రెయిన్ కూడా పెద్ద బార్డర్ కంట్రీ. సో రష్యా వాదన ఏంటంటే ఉక్రెయిన్ నాటోలో చేరితే, వాట్ ఈజ్ నాటో? ఇట్ ఈస్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటోలో ఒక దేశం కనుక చేరితే నాటో బలగాలకు కావచ్చు, నాటో ఆయుధాలకు కావచ్చు, అన్నీ అక్కడ మోహరిస్తారు. తర్వాత ఆ నాటోలోని సభ్య దేశాల మధ్య మిలిటరీ కోఆపరేషన్ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైనదంటే ఏదైనా సభ్య దేశాన్ని అటాక్ అవుతే మిగతా దేశాలని తమపైనే అటాక్ అయినట్టుగా భావిస్తారు. అంటే ఒకవేళ ఉక్రెయిన్ కనుక నాటోలో మెంబర్ అయి ఉంటే ఇవాళ రష్యా ఉక్రెయిన్తో కాదు, డైరెక్ట్గా నాటోతోనే యుద్ధం చేయాల్సి వచ్చింది. సో అందువల్ల మీకు ఇట్స్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ అంశం అక్కడ. అందువల్ల రష్యా తన సెక్యూరిటీకి ప్రమాదం. ఇవాళ కూడా అలాస్కా మీటింగ్లో తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడుతూ పుటిన్ అదే విషయం చెప్పాడు. ఉక్రెయిన్ సెక్యూరిటీ గురించి కూడా ట్రంప్ మాట్లాడాడు. ఉక్రెయిన్ సెక్యూరిటీకి కూడా మేము ప్రాధాన్యత ఇస్తాం, దాన్ని కూడా వర్కౌట్ చేద్దాం. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి అంటే రష్యన్ సెక్యూరిటీ. దానికి క్లియర్గా పుటిన్ పెడుతున్న షరతులు ఒకటి,
నాటో ఎక్స్పాండ్ కాకూడదు, పుటిన్ ఉక్రెయిన్ నాటోలో చేరకూడదు. ఈ వాస్తవంగా యుద్ధంకి మొదలు కూడా ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు కూడా ఉక్రెయిన్ నాటోలో చేరడాన్ని వ్యతిరేకించాయి. ఇది ప్రమాదకరం అని చెప్పాయి. కానీ అటు ఉక్రెయిన్ జెలెన్స్కీ వినలే, అమెరికా వినలే. దాని ఫలితంగా అందుకే పుటిన్ వాళ్ళు చెప్పాడు, నేను ఆ రోజు కూడా బైడెన్ వార్న్ చేశాను, ఇది మీకు బిగ్ మిస్టేక్ అవుతుంది, మీరు చెయ్యకూడదంటే వినలేదు, అందుకే ట్రంప్ ఉంటే జరిగేది కాదు అన్నది. కానీ నాటోలో చేరడం అనేది ఒక ప్రధానమైన ఇష్యూ రష్యా యుక్రెయిన్ వరకు. అందులో పుటిన్ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు, క్లియర్గా అర్థమవుతుంది. అందువల్ల నాటోలో ఉక్రెయిన్ చేరడం అనేది క్వశ్చనే లేదు. ఇక రెండవది డీమిలిటరైజ్ ఉక్రెయిన్ అంటున్నాడు. అంటే ఉక్రెయిన్ మిలిటరీ సైజ్ తగ్గించాలి, ఉక్రెయిన్కు ఒకవేళ సెక్యూరిటీ గ్యారంటీస్ అని జెలెన్స్కీ అడుగుతున్నాడు, తర్వాత రష్యా మా పైన దాడి చేస్తే ఎట్లా అని. సో అది ఇప్పుడు అమెరికా, యూరోపియన్ ఫోర్సెస్ ఒకవేళ ఉక్రెయిన్లో ఉన్నా అవి రష్యాకు యాక్సెప్టబుల్ పరిమితిలోనే ఉండాలి అనేది రష్యా వాదన. ఈవెన్ స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ రిప్రజెంటేటివ్, మాస్కోకి వెళ్ళి పుటిన్తో సమావేశం అయ్యాడు. ఈవెన్ నిన్న అలాస్కా చర్చల్లో కూడా స్టీవ్ విట్కాఫ్ పాల్గొన్నారు. ట్రంప్ ఈ ప్రతిపాదన చేశాడని, అంటే నాటోలో ఉక్రెయిన్ చేరదు, నెంబర్ 1. నెంబర్ 2, మీకు ఉక్రెయిన్ డీమిలిటరైజ్ చేయడము. మూడవది, ఉక్రెయిన్లో ఉండే భద్రతా బలగాలు రష్యా ఆమోదం మేరకే ఉంటాయి. నాలుగవది, ఎలాగూ శాంక్షన్స్ ఎత్తివేయడము, ఇలాంటివి ఉన్నాయి. సో ఇవన్నిటికీ కూడా అమెరికా ఒప్పుకున్నట్టు CNN బ్రేక్ కూడా చేసింది. సో అయితే అది ఇప్పుడు అలాస్కాలో ప్రకటించలేదు, ఎందుకంటే దీంట్లో యుక్రెయిన్ అంగీకరించాలి, యూరోపియన్ దేశాలు అంగీకరించాలి. ఇప్పుడు పుటిన్ కండిషన్స్ పెట్టాడు. ఈ కండిషన్స్ను యూరోప్ అండ్ ఉక్రెయిన్ ఒప్పుకోవలేదు. ఇప్పుడు ట్రంప్ పైన పెట్టబడిన బాధ్యత ఏంటంటే అలాస్కా మీటింగ్లో పుటిన్ కండిషన్స్ను ఉక్రెయిన్తోని, యూరోప్తోని ఒప్పించే బాధ్యత. సో ఈజ్ నౌ ద అంబాసిడర్ ఆఫ్ పుటిన్. ట్రంప్ పరిస్థితి ఎక్కడికి దిగదారింది అంటే అమెరికా అధ్యక్షుడు కాదు ఇప్పుడు ట్రంప్. సో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు హోదాలో పుటిన్ను శాసించే పరిస్థితిలో ఉండాలి రష్యాను. నువ్వు కనుక యుద్ధం ఆపకపోతే నీ సంగతి తేలుస్తాం అని అందరిని బెదిరిస్తున్నాడు కదా, పిచ్చి పిచ్చిగా మన దేశాన్ని అందరినీ. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, పుటిన్ కండిషన్స్ పెట్టాడు. నాటోలో ఉక్రెయిన్ చేరకూడదు, కండిషన్ 1. కండిషన్ 2, డీమిలిటరైజ్ ఉక్రెయిన్. కండిషన్ 3, శాంక్షన్స్ ఎత్తివేయి. కండిషన్ 4, మీరు ఉక్రెయిన్కి ఒకవేళ సెక్యూరిటీ గ్యారంటీ ఇచ్చినా మా ఆమోదం మేరకే ఉండాలి. ఇలా పుటిన్ కండిషన్స్ పెడితే ఈ కండిషన్ దేన్ని ట్రంప్ అంగీకరించలేదు. ఇంకోటి 5వది ముఖ్యమైన కండిషన్ ల్యాండ్. అంటే రష్యా ఇప్పటికే ఉక్రెయిన్లోని రష్యన్ ప్రజలు, రష్యన్ భాష, రష్యన్ సంస్కృతి ప్రభావం ఎక్కువగా ఉన్న బార్డర్ రీజన్స్లో 20% ఆక్రమించుకుంది. లుహాన్స్క్, డొనెట్స్క్, జపోరోషియా, కర్సాన్ ఇలాంటి ప్రాంతాలు ఆక్రమించుకున్నది ఈ 22 వార్ తర్వాత. 2014లోనే రష్యా క్రీమియాను ఆక్రమించుకుంది. ఇప్పుడు ఆ భూభాగాలు తమ దగ్గరే ఉండిపోతాయని, అంటే ఒక రకంగా ల్యాండ్ స్వాప్. ట్రంప్ కూడా పుటిన్ చెప్పింది అంటున్నాడు, ల్యాండ్ స్వాప్ అని. అంటే రష్యా యుద్ధములో ఆక్రమించుకున్న భూభాగాలను రష్యానే ఉంచుకుంటుంది. ఒక జపోరోషియా, కర్సాన్ ప్రాంతంలో కొంత భూభాగాన్ని ఉక్రెయిన్కి ఇవ్వడం. సో ఇది కూడా ఆఖరికి ల్యాండ్ విషయంలో కూడా ట్రంప్, పుటిన్ చెప్తున్నాడు. ఇప్పుడు పుటిన్ సందేశాన్ని మోసుకొని ట్రంప్ యూరోపియన్ దేశాలకు, ఉక్రెయిన్కు బయలుదేరాడు. లేదు, పుటిన్ ఇచ్చిన మ్యాండేట్ తీసుకొని, పుటిన్ చెప్పిన కండిషన్స్ను తీసుకొని యూరోపియన్ దేశాలతో, ఉక్రెయిన్తో ఒప్పించే పని ఇవాళ ట్రంప్ చేపట్టాడు. ట్రంప్ హాస్ బికమ్ అంబాసిడర్ ఆఫ్ పుటిన్. స్టీవ్ విట్కాఫ్ ట్రంప్ ఏజెంట్, ట్రంప్ ప్రతినిధిగా మాస్కోకి వెళ్తే పుటిన్ అన్అఫీషియల్ ప్రతినిధిగా ట్రంప్ ప్రపంచం అంతా తిరిగి ఒప్పిస్తున్నాడు. కరెక్ట్. ట్రంప్ పుతిన్ భేటీ తర్వాత భారత్ అమెరికా సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఇప్పుడు మొన్న 50% సుంకాలు విధించాడు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు ఆపకపోతే అంటూ మరో 25% విధిస్తున్నానంటే 50% చేర్చాడు. ఇప్పుడు దాన్ని పునరాలోచిస్తున్నాను అని ట్రంప్ అంటూ ఉన్నాడు పుతిన్తో భేటీ తర్వాత. దీంతో భారత్ అమెరికా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయనే చర్చ జరుగుతుంది. నాగేశ్వర్ గారు ఎలా చూడాలి దీన్ని? భేటీ తర్వాత 2-3 వారాల్లో దీని గురించి పునరాలోచిస్తాను అని అన్నాడు. ఇప్పుడు ఇది ఒక అంశం మాత్రమే. ఫస్ట్ ఇండియా అమెరికా రిలేషన్స్లో ఒకానొక అంశం రష్యన్ ఆయిల్ కొనడం. రష్యా ఆయిల్ కొనడం పైన ఇండియా పైన ట్రంప్ ప్రెషర్ పెట్టాడు. అది పూర్తిగా అన్యాయం అది. ఎందుకంటే మనకన్నా చైనా ఎక్కువ ఉంటుంది, చైనాని ఏమంటలేడు.
మనకన్నా యూరోపియన్ యూనియన్ కూడా ఎనర్జీ ఇంపోర్ట్స్ రష్యా నుంచి చేసుకుంటోంది. ట్రంప్ యూరోపియన్ యూనియన్ ఏమన్నాడు, తుర్కీయే కూడా పెద్ద వన్ ఆఫ్ ది మేజర్ బయర్ ఆఫ్ రష్యన్ ఎనర్జీ తుర్కీని ఏమన్నాడు. ఆఖరికి అలాస్కాలో పుటినే చెప్పినట్లుగా ట్రంప్ వచ్చాక అమెరికా రష్యాల మధ్య వాణిజ్యం 20% పెరిగింది. సో ఏ రకంగా చూసినా భారత్ పైన అమెరికా ఈ రష్యన్ ఆయిల్ అనే కారణం చెప్పి బెదిరించడం అన్యాయము, అరాచకత్వము, దుర్మార్గము. ఇప్పుడు తాజాగా ట్రంప్ అన్నది ఏంటంటే అలాస్కాలో మీటింగ్ తర్వాత కొంత హోప్స్ వచ్చాయి కనుక ఇప్పటికిప్పుడు ఇండియా పైన కానీ మరే దేశంపై కానీ రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు సెకండరీ టారిఫ్స్ ఉండవు అన్నాడు. ఇంకా క్లారిటీ లేనిది ఏంటంటే ఈ అడిషనల్ టారిఫ్స్ 25% ఆల్రెడీ పెట్టాడు. మరి అవి కూడా ఉండవా? ఉండకపోతే అవి కూడా ఉండకపోతే అవి ఆగస్టు 27 నుంచి అమలుకి కావాలి. ఈ సెకండరీ టారిఫ్ ఏమో తర్వాత ఇంకా విధిస్తానండి. నిన్న మొన్న అమెరికన్ ఫైనాన్స్ మినిస్టర్, ట్రెజరీ సెక్రటరీ అంటారు అక్కడ, అమెరికన్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా హెచ్చరించాడు. సో ఇది కూడా పూర్తిగా ఉండవని అనలేదు, మే నాట్ బి, మే బి అన్నాడు. సో ఆయన వితిన్ 2 to 3 weeks ఐ విల్ రీకన్సిడర్ అన్నాడు. అంటే భుజం మన మెడ, భారతదేశ మెడపైన ఈ కత్తి ఇంకా వేలాడుతూనే ఉంది. ఇది ఒక అంశం. అంటే ఇది కూడా పూర్తిగా క్లియర్ కాలే, క్లించ్ కాలే. ఇక ఇదేమి కొత్త కాదు. ఇప్పుడు S-400 మిసైల్ డిఫెన్స్ మన రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, కార్సా చట్టం కింద మన పైన ఆంక్షలు విధిస్తానని బెదిరించారు. అప్పుడు చైనా, తుర్కీలను టార్గెట్ కూడా చేశారు S-400 కొన్నందుకు. ఫర్ సమ్ రీజన్ మనకు మినహాయింపించారు. అంతకుముందు జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ GSP అని ఒక అమెరికన్ ట్రేడ్ చట్టం ఉంది. 70s వచ్చింది ఈ చట్టం. వర్తమాన దేశాలకు బెనిఫిట్ అయ్యటానికి కొన్ని దేశాలకు కొన్ని రకాల వస్తువులను అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే డ్యూటీస్ ఉండవు. అందులో జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్లో బాగా లబ్ధి పొందింది భారతదేశం. కానీ ట్రంప్ ఆ జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ GSP నుంచి భారత్ను తొలగించాడు. ఇప్పుడు ఇండో అమెరికా ట్రేడ్ డీల్ కూడా మన అగ్రికల్చరల్ సెక్టార్, మన డైరీ సెక్టార్, అలాగే మన ఫిషరీస్ సెక్టార్ను ఓపెన్ అప్ చేయాలి అని ఒత్తిడి చేస్తున్నాడు. సో అందువల్ల ఇది ఇలా అనేక రకాలుగా అమెరికా ఒత్తిడి ఇంకా కొనసాగుతుంది. వీటితో పాటు మరీ ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు రష్యన్ ఆయిల్ కొనడం అనేది ఒక అంశమే. అది అంత పెద్ద ప్రమాదం అని అనుకోరు. ఎందుకంటే ఇండియా ఒకటే కొంటలేదు, చైనా కొంటుంది, రష్యా కూడా ఇన్వాల్వ్ అయింది. అందువల్ల అమెరికా ఒకవేళ ఇండియాని అటాక్ చేస్తే రష్యాను, చైనాను కూడా అటాక్ చేసినట్టు అవుతుంది. సో అందువల్ల అదంతా సులభం కాదు. ఒక రకంగా అది బెదిరించడానికి వేసిన ఎత్తుగడ. కానీ దానికన్నా ముఖ్యమైనది, ప్రమాదకరం ఏంటంటే అమెరికన్ జియో పాలిటిక్స్లో వచ్చిన షిఫ్ట్. సో మనం ఇప్పటిదాకా పోస్ట్ లిబరలైజేషన్ పీరియడ్లో, పోస్ట్ కోల్డ్ వార్ పీరియడ్లో అమెరికా ఒక నమ్మదగిన మిత్రదేశమని, అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యమని, మన ఆర్మీని తీసుకెళ్ళి అమెరికా ఆర్మీతో, మన ఎయిర్ ఫోర్స్ని తీసుకెళ్ళి అమెరికా ఎయిర్ ఫోర్స్తో, మన నావీని తీసుకెళ్ళి మా అమెరికా నావీతో ఒక రకంగా అమెరికాకు భారత మిలిటరీ వ్యవస్థల్ని ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని, లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అని, ఇలా రకరకాల అగ్రిమెంట్లతో ఒక రకంగా లింక్ చేశారు. ఇది మోడీ ప్రభుత్వము ఇదే పని చేసింది. అంతకుముందు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఇది మొదలైంది. సో అందువల్ల ఈ ప్రాసెస్లో మనం ఒక స్ట్రాటజిక్ అలాయిగా అమెరికాను ఒక నేచురల్ సహజ మిత్ర దేశంగా భావించాం. కానీ ఇప్పుడు ట్రంప్ అనుభవం ఏం చెప్తుంది, ఇది ఒక నిజం కాదు, మనం ఒక నమ్మక ద్రోహం, అమెరికా పైనే ఆశపడి మన వ్యూహాత్మక నీతి మొదలైతే, మన స్ట్రాటజిక్ అటానమీని కోల్పోతే అది ప్రమాదకరం అని ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే మన అమెరికా నాయకత్వంలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో మనము చైనాకు వ్యతిరేకంగా అమెరికా కట్టిన క్వాడ్ కూటమిలో ఉన్నాం. సో మనను బుజ్జగించడానికి, మురిపించడానికి అమెరికా ఏషియా పసిఫిక్ ప్రాంతంగా పిలువబడే ఈ ప్రాంతాన్ని, చైనా, ఇండియా, సౌత్ చైనా సీ ప్రాంతం అంతా ఏషియా పసిఫిక్ అంటారు. దానికి అమెరికన్ మిలిటరీ వ్యవస్థ పెంటగాన్ ఏషియా పసిఫిక్ పేరు మార్చి ఇండో పసిఫిక్ అన్నది. దాంతో మన వాళ్ళు మురిసిపోయారు, అబ్బా మాకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాడు అమెరికా అని. మనం వెళ్ళి క్వాడ్లో చేరాం చైనాకు వ్యతిరేకంగా. కానీ ఇటీవల పహల్గాం దాడుల్ని ఖండిస్తూ క్వాడ్ కనీసం పాకిస్తాన్ పేరు కూడా చెప్పలే. అందులో మరి పాకిస్తాన్ ఏం మెంబర్ కాదు, అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా. మరి పాకిస్తాన్ పేరు చెప్పడానికి అభ్యంతరం ఏంటి?
అందువల్ల అమెరికన్ జియో పాలిటిక్స్లోనే ప్రో పాకిస్తాన్ షిఫ్ట్ కనబడుతుంది. పాకిస్తాన్కు IMF నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్లు ఇప్పించారు. వాస్తవంగా ఇది మొదటి నుంచి ఉన్నదే. కాస్త మనం ఇటీవల కాలంలో మనము చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో కలుస్తున్నాం కనుక, చైనాకు వ్యతిరేకంగా మనం బాగా ఉపయోగపడతాం కనుక అమెరికా మన వైపు మొగ్గు చూపుతుంది అని అనుకున్నాం. మన ప్రభుత్వాలు అనుకున్నాం. మాలాంటి వాళ్ళు ఇది కాదు, ఇది నిజం కాదని చెప్తున్నా మమ్మల్ని దేశభక్తులు, దేశద్రోహులు, వీళ్ళు చైనా ఏజెంట్లు అని చెప్పి మమ్మల్ని అన్నారు. కానీ రియాలిటీ వాళ్ళు ఏం కనబడుతుంది? చైనాకి ఎవరు పరుగులు తీస్తున్నారు? మన అజిత్ దోవల్ వెళ్ళాడు, రాజ్నాథ్ సింగ్ వెళ్ళాడు, జయశంకర్ వెళ్ళాడు, ఇప్పుడు మోడీ వెళ్తున్నాడు. ఇలా చైనా ఫారిన్ మినిస్టర్ రేపు వెళ్ళిండో ఆగస్ట్ 18th 19th ఇండియాలో పర్యటిస్తున్నాడు. ఎవరి ఇన్విటేషన్ మీద పర్యటిస్తున్నాడు? నాగేశ్వర ఇన్విటేషన్ కాదు. అండ్ నా చైనేశ్వర్ నన్ను కింద కామెంట్లు ఇస్తుంటారు. చైనేశ్వర్ ఇన్విటేషన్ కాదు, అజిత్ దోవల్. ఇప్పుడు ఆయన చైనావల్ అనాలి. నేను అజిత్ దోవల్ అజిత్ చైనావల్ అనాలి. జయశంకర్ను చైనా శంకర్ అనాలి. రాజ్నాథ్ సింగ్ను చైనా సింగ్ అనాలి. నరేంద్ర మోడీని చైనా మోడీ అనాలి కదా. వీళ్ళు కదా ఇప్పుడు పరుగులు ఎవరు పరుగులు తీస్తున్నారు ఇప్పుడు చైనాకు? క్లియర్గా చైనాతో మామూలుగా బంధం కాదు, అన్ని రకాల బంధాలు పెరుగుతున్నాయి కదా. మేము ఇదే చెప్పాం, అయ్యా భారతదేశం నాన్ అలైన్మెంట్ ఉండాలి, మల్టీ అలైన్మెంట్ ఉండాలి. ఇది మల్టీ పోలార్ వరల్డ్. మీరు వెళ్ళి తీసుకెళ్ళి అమెరికాతో మిలాఖత్ చేసి అమెరికా పార్కింగ్ ప్లేస్లో వెళ్ళి మన కారు కనుక పార్క్ చేస్తే వాడు ఆ పార్కింగ్ ప్లేస్ లాకేసుకొని పోతే మన కారు బయటికి కూడా రాదురా. మన పని మనం చేసుకోవాలి. అమెరికాతో పని ఉన్నప్పుడు అమెరికాతో, చైనాతో పని ఉంటే చైనా, రష్యాతో పని ఉంటే రష్యా. ప్రపంచంలో ఏ దేశంతో మన ప్రయోజనాలు నెరవేరుతాయంటే వాళ్ళతో ఉంటాం. ఇది విధానం ఉండాలంటే ఒప్పుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతోంది? అమెరికాతో మిలాఖత్ అయినప్పుడు ఏం అనుభవం ఏందో చూస్తున్నాం. పాకిస్తాన్కి IMF వరల్డ్ బ్యాంక్ లోన్ ఇప్పించింది అమెరికా. అది అసీం మునీర్కు అత్యధిక గౌరవం ఇచ్చి వైట్ హౌస్లో లంచ్ ఇచ్చి ఐఎమ్ హానర్డ్ టు మీట్ అసీం మునీర్ అన్నాడు ట్రంప్. ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడు. పాకిస్తాన్ ఆయిల్ ఫీల్డ్స్ని డెవలప్ చేసి ఆఖరికి ఇండియాకే ఆయిల్ అమ్ముతుంది పాకిస్తాన్ అన్నాడు. అసీం మునీర్ వైట్ హౌస్లో ఉన్నప్పుడు మోడీని ఇన్వైట్ చేశాడు. యునైటెడ్ నేషన్ కౌంటర్ టెర్రరిజం విభాగానికి పాకిస్తాన్ వైస్ చైర్ చేశాడు. పాకిస్తాన్ కోరిక మేరకు బెలూచిస్ లిబరేషన్ ఆర్మీని టెర్రరిస్ట్ సంస్థగా ప్రకటించాడు. ఇండియా డిమాండ్ చేస్తే ఒప్పుకోడు, కానీ పాకిస్తాన్ అడిగితే ఒప్పుకుంటాడు. పాకిస్తాన్ మినరల్ ఫోరంలో భాగమై పాకిస్తాన్ ఖనిజ నిక్షేపాలను అభివృద్ధి చేస్తామంటున్నాడు. పాకిస్తాన్తో ప్రభుత్వంతో క్రిప్టో డీల్ కుదుర్చుకున్నాడు అమెరికన్ కంపెనీ. అందులో 60% వాటా ట్రంప్దే. సో ఇన్ని రకాలుగా ప్రో పాకిస్తాన్ టిల్ట్ కనబడుతోంది. ఆఖరికి పాకిస్తాన్ కోరిక మేరకు కశ్మీర్ అంశంలో జోక్యం చేసుకుంటా అంటున్నాడు. పాకిస్తాన్ కోరిక మేరకు మేమే యుద్ధం ఆపాము అని చెప్పి మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఇండియా పాకిస్తాన్ హైఫనేట్ చేసి ట్రంప్ మాట్లాడుతున్నాడు. ఇట్లా ఎన్ని చెప్పాలి? పాకిస్తాన్ వైపుగా ట్రంప్ అమెరికా పాలసీ షిఫ్ట్ వచ్చిందని. ఈ జియో పొలిటికల్ షిఫ్ట్ ప్రమాదకరం. అందులో ఒక చిన్న అంశము ట్రేడ్, చిన్న అంశం రష్యన్ ఆయిల్. రష్యన్ ఆయిల్ పైన ట్రంప్ వెనక్కి తగ్గిన పాకిస్తాన్కి అనుకూలంగా అమెరికా పాలసీలో వచ్చిన ఈ నిర్ణయాత్మక షిఫ్ట్ అంటే డెసిసివ్ షిఫ్ట్ మొదటి నుంచి ఉన్నది, ఇప్పుడు మరింతగా డెసిసివ్ షిఫ్ట్. ఆఖరికి ఫ్లోరిడాలో టాంపాలో వెళ్ళి ఆ అమెరికా గడ్డపై నుంచి భారతదేశం పైన అణుబాంబులు వేస్తానంటూ బెదిరించాడు. భారతదేశం డ్యాముల్ని మిసైల్స్తో పేలుస్తామని అమెరికా గడ్డ నుంచి మాట్లాడాడు. నీకు అదే నార్త్ కొరియాడో ఇరానోడో మాట్లాడితే అణ్వాయుధాలు వేస్తాడంటాడట అంటాడు. మరి అసీం మునీర్ మాట్లాడితే ఏం లేదు కదా, ప్రపంచాన్ని సగాన్ని నాశనం చేస్తాడు. మేమే పడిపోయే పరిస్థితి అయితే మాతో పాటు సగం ప్రపంచాన్ని తీసుకెళ్తామన్నాడు. అయినా అమెరికా ఒక్క మాట అన్నదు. అమెరికన్ సెంట్రల్ కమాండ్ హెడ్ మైకెల్ గెరిల్లా అయితే పాకిస్తాన్ ఇది ఫినామినల్ పార్ట్నర్ ఇన్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్, తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో ఒక గొప్ప భాగస్వామ్యాన్ని కీర్తించారు. అందువల్ల ఈ జియో పొలిటికల్ షిఫ్ట్ అనేది మనం అప్రమత్తంగా ఉండాల్సిన. అంటే దీనిలోనే ఇంకొక యాంగిల్ చూస్తే చైనాకు అమెరికాకు పడదు. ఇప్పుడు పాకిస్తాన్ వైపే అమెరికా చూస్తూ ఉంది, అలాగే సిపెక్ కార్డ్ అని అక్కడ వేసుకుంటూ చైనా కూడా పాకిస్తాన్ వైపు ఉంది. మధ్యలో పాకిస్తాన్ ఏదైనా కారణాలతో నలిగిపోయే అవకాశం ఉంటుందో భవిష్యత్తులో? నలిగిపోవడం కాదు, లాభపడుతున్నాడు కదా. ఇటు చైనాతో లాభపడుతున్నాడు, అమెరికాతో లాభపడుతున్నాడు. నలిగిపోవడం ఎక్కడిది? మీరు అన్నట్లు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ పాకిస్తాన్ ద్వారా ప్రయాణం చేస్తుంది. పాకిస్తాన్ దిగుమతి చేస్తున్న ఆయుధాల్లో 81% చైనాదే. అంటే అందుకే కదా ఈ మధ్య అసీం మునీర్ అన్నది ఇండియాకు పాఠాలు చెప్తాం, హౌ టు బ్యాలెన్స్ బిట్వీన్ పవర్స్ అని.
అటు అమెరికాతో లోపడుతున్నాడు, ఇటు చైనాతో లోపడుతున్నాడు. మనమేమో అమెరికా సహకరిస్తుందని ఆశపడి చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వాలను క్వాడ్ కూటమిలో వెళ్ళి కూర్చున్నాం. అమెరికా వాడు మనను పాకిస్తాన్ విషయంలోనే సహకరిస్తలేడు, ఇక చైనా విషయంలో మన దగ్గర సహకరిస్తలా, ఏదప్ప ఏదాది. ఇప్పుడు భారత్ చైనా సంబంధాల గురించి ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మోదీ త్వరలో చైనాకు పర్యటించబోతున్నారు. అంతకంటే ముందే రేపు 18-19 తారీఖుల్లో చైనా విదేశాంగ శాఖ మంత్రి భారత్కు పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో చైనా భారత్ సంబంధాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీని గురించి నాగేశ్వర్ గారితో మాట్లాడదాం. నాగేశ్వర్ గారు, చైనా భారత్ సంబంధాలు పెద్దగా బాలేవు అనేది ప్రపంచానికి తెలిసినటువంటి సత్యం, మనకి తెలిసినటువంటిది. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉంటే చైనాకు పర్యటిస్తూ ఉన్నారు ప్రధాని మోదీ. ఈ మంత్ ఎండ్లో వెళ్ళబోతున్నారు. అంతకంటే ముందు చైనా విదేశాంగ శాఖ మంత్రి భారత్లో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనతో చైనా భారత్ సంబంధాలు బలోపేతం కాబోతున్న సంకేతాలుగా చూడాలి. ఒక రకంగా మోడీ ప్రభుత్వానికి కూడా అర్థమైంది. మాలాంటి వల్ల ఎప్పటి నుంచో చెప్తున్నాం, అయ్యా మీరు అమెరికా కోసం చైనా మీద పోరాడకండి, చైనాతో మనకు విభేదాలు ఉంటే చూసుకుందాం, దానికేం డిస్ప్యూట్ లేదు. కానీ అమెరికా మీద ఆశపడి చైనాతో మనం విభేదాలు పరిష్కరించుకోవడం సాధ్యం కాదు. ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి? ఉక్రెయిన్ అమెరికాపై ఆధారపడి రష్యాతో పెట్టుకుంది. ఇలా విలవిలాడుతోంది ఉక్రెయిన్. ప్రపంచంలో ఒక బలమైన ఏ దేశమైనా తన శక్తి సామర్థ్యాలపైన ఆధారపడాలి. అంతర్జాతీయ సంబంధాల్లో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు, పర్మనెంట్ ఎనిమీస్ ఉండరు, పర్మనెంట్ ఇంట్రెస్ట్లు మాత్రమే ఉంటాయంటారు. అంటే శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు, దేశ జాతీయ ప్రయోజనాలు మాత్రమే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటారు. ఆఫ్కోర్స్ కోర్ వాల్యూస్ కొన్ని ఉంటాయి, కాదని అనను. అందువల్ల మనము మల్టీపోలార్ ప్రపంచాన్ని కోరుకోవాలి. ఏ అగ్రరాజ్యం కింద మనము పనిచేయకూడదు. ఏ అగ్రరాజ్యం మోచేతి కింద పనిచేస్తే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు ఉక్రెయిన్ అనుభవం కాదు, పాకిస్తాన్ అనుభవం కూడా చూస్తున్నాం. పాకిస్తాన్ అమెరికాకు ఒక రకమైన క్లయింట్ కంట్రీ. పాకిస్తాన్ ఏం అభివృద్ధి సాధించింది ప్రపంచంలో? అందువల్ల ఇండియా ఇస్ ఎ బిగ్ నేషన్, ఇండియా ఇస్ ఎ గ్రేట్ పవర్. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అనేక రంగాల్లో ప్రపంచంలో ఉన్న టాప్ 12 దేశాల్లో ఒకటి. స్పేస్, న్యూక్లియర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీకు అనేక రంగాల్లో ఇలాంటి ఒక గ్రేట్ కంట్రీని అమెరికాకు జూనియర్ పార్ట్నర్గా చేయకండి అని మాలాంటి వాళ్ళు అంటుంటే, వీళ్ళు చైనా ఏజెంటు, చైనేశ్వరని, చైనా భారతీయులుగా మా భారత ప్రయోజనాలు కాపాడమంటున్నాం కదా. అంటే మామూలు బీభత్సం కాలేదు. 2020లో గాల్వాన్ ఇన్సిడెంట్ తర్వాత అసలు చైనా యాప్ని బహిష్కరించడం, చైనా చెడిపోయిన చైనా టీవీలు బాల్కల్ నుంచి పడేసి దేశభక్తిని చాటుకోవడం, సోషల్ మీడియాలో పాకిస్తాన్ చైనా రెంటిని కొడదామంటూ వీరాది వీరులు పోరాటాలు చేయడం, అన్నీ చేశారు. ఏం జరిగింది? ఇప్పుడు వరుస పెట్టి ఈ 2-3 నెలలు మీరు చూడండి ఏం జరుగుతున్నాయి. ఒకటి, చైనా భారత్ల మధ్య సరిహద్దు చర్చలు ఊపందుకున్నాయి. ఇప్పటికీ చైనా అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటుంది. అవును, భారత భూభాగంలోకి చైనా చొరబడింది అనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత నిజమో నాకు తెలియదు, కానీ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు భారత పార్లమెంట్లో ప్రతిపక్ష నేత 2000 కిలోమీటర్లు చైనా చొరబడి ఉంది అంటున్నారు. సో మీకు చైనా ఇప్పటికీ బ్రహ్మపుత్ర నది పైన ప్రాజెక్టులు కట్టి భారతదేశ నీటి అవసరాలను దెబ్బతీస్తానంటోందని ఆరోపణలు ఉన్నాయి. అయినా కూడా చైనాతో సరిహద్దు చర్చలు ఊపందుకున్నాయి. మీరు గమనించండి. ఇప్పుడు చైనా ఫారెన్ మినిస్టరు, మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఆహ్వానం మేరకు ఇండియాలో తాజా రౌండ్ ఆఫ్ బార్డర్ టాక్స్కి వస్తున్నాడు. ఇది ఆగస్టు 18-19. అది మొదటిది. రెండవది, బార్డర్లో డిసెంగేజ్మెంట్ అయింది. డిసెంగేజ్మెంట్ అంటే తాము మోహరించిన స్థానాల నుంచి వెనక్కు తగ్గడం. ఆల్రెడీ లడక్ ప్రాంతంలో వెనక్కు తగ్గారు, ఇప్పుడు ఇతర ప్రాంతాల్లో కూడా డిసెంగేజ్మెంట్ అవుతుంది. రెండవది. మూడవది, చైనా టూరిస్టులకు భారతదేశం వీసాలను సడలించింది. నాలుగవది, చైనాకు డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభించమని విమానయాన సంస్థలకు భారత ప్రభుత్వం ఆదేశించింది. ఎయిర్ ఇండియా, ఇండిగో చైనాకు డైరెక్ట్ ఫ్లైట్స్ మొదలుపెట్టింది. 5 హై లెవెల్ విజిట్స్ మొదలయ్యాయి. మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ వెళ్ళాడు. తర్వాత షాంఘై కోఆపరేషన్ మీటింగ్ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ వెళ్ళాడు. ఫారిన్ మినిస్టరు జయశంకర్ వెళ్ళాడు. ఇప్పుడు ఏకంగా ఈ నెల చివరన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్తున్నాడు.
మీరు చైనాకు. సో సిరీస్ ఆఫ్ విజిట్స్, చైనా ఫారిన్ మినిస్టర్ ఇండియాకి వస్తున్నాడు. ఈ మోడీ పోయిన తర్వాత నెక్స్ట్ బ్రిక్స్ సమ్మిట్కు ప్రెసిడెంట్ జిన్పింగ్ భారత్కు రాబోతున్నాడు. అందువల్ల చైనా ఇండియాల మధ్య బైలేటరల్ విజిట్స్ హైయెస్ట్ స్థాయికి వెళ్ళాయి. ఆరోది చైనా నుంచి పెద్ద ఎత్తున FDIని ఆహ్వానించాలి అని భారత ప్రభుత్వ ఎకనామిక్ సర్వేలో పేర్కొన్నారు. మీరు FDI ఫ్రమ్ చైనాకు పెద్దపీట వేయాలి, చైనా పెట్టుబడులకు పెద్దపీట వేయాలని. చైనా కంపెనీలతో భారతీయ కంపెనీలు జాయింట్ వెంచర్లు పెడుతున్నారు ఇప్పుడు కొత్తగా, మీరు గమనించండి. సో ఇది 6వది. 7వది బార్డర్లో ఇండియా చైనా ట్రేడ్. బార్డర్లో ట్రేడ్ అంటే భారత చైనా సరిహద్దు మధ్య మీకు రకరకాల లోకల్లీ మేడ్ ప్రొడక్ట్స్లో చైనా ట్రేడ్ జరుగుతుంది. ఆ ట్రేడ్ను అది కూడా కొన్ని $1 మిలియన్ ఉంటుంది. స్థానికంగా చైనాలో ఇండియాలో తయారు చేయన ఆ లోకల్గా తయారైన వస్తువులు అది కూడా కొన్ని పాయింట్స్ వద్ద బార్డర్ ట్రేడ్ పాయింట్స్ని మొదలు పెడుతున్నారు. 7వది. 8వది రష్యా ఇండియా చైనా రిక్ అని ఉంది. ఈ RICలో యాక్టివేట్ చేయాలని రష్యా ప్రతిపాదిస్తోంది, చైనా అంగీకరించింది. భారత్ కూడా దీనికి సూత్రప్రాయంగా సానుకూలత వ్యక్తం చేసింది. ఒకవైపు ఏమో ఆపరేషన్ సింధూర్లో మనం చూసాం చైనా పాకిస్తాన్ నెక్సెస్ ఎంతవరకు వెళ్ళిందని. ఇప్పటికీ కూడా పాకిస్తాన్ కొనుగోలు చేసే ఆయుధాల్లో 81% చైనా నుంచి. సో ఇప్పుడు చైనా పాకిస్తాన్ మిలిటరీ అనుసంధానమైన పరిస్థితి మన ఆపరేషన్ సింధూర్లో. సో అయినా కూడా మనం చైనాతో ఇప్పుడు 8 రకాలు చెప్పాను మీకు. సో ఈ 8 రకాలుగా ఎందుకు జరుగుతున్నాయి? ఇది కాక 9వది బ్రిక్స్ అండ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లాంటి సంస్థల్లో ఇండియా చైనా కలిసి బలంగా పనిచేస్తున్నాయి. ఇవన్నీ కూడా బ్రిక్స్ మీదనైతే ట్రంప్ సీరియస్గా అటాక్ కూడా చేస్తున్నాడు. ఇలా అనేక రూపాల్లో భారతదేశం చైనా పట్ల. ఇప్పుడు 10వది ఇటీవల ఈ ట్రేడ్ ట్రంప్ ఆంక్షలు టారిఫ్ల పైన చైనా మనకు మద్దతుగా కూడా నిలుస్తోంది. చైనా అంబాసిడర్ ఇండియా భారత్కు అనుకూలంగా మాట్లాడాడు. గ్లోబల్ టైమ్స్ పత్రికలో మనకు అనుకూలంగా వార్తలు వ్యాసాలు వస్తున్నాయి. సో ఈ పరిస్థితులన్నీ మారిపోతున్నాయి కదా. ఇప్పుడు ఇప్పటిదాకా మేము మాలాంటి వాళ్ళని చెప్పింది అదే, అయ్యా ఇది మల్టీపోలార్ వరల్డ్గా ఉండాలని మనం కోరుకోవాలి. మనము అమెరికాకు జూనియర్ పార్ట్నర్గా ఉండకూడదు. దట్ డజంట్ మీన్ అమెరికాతో సంబంధాలు వద్దని కాదు, అమెరికాతో కూడా బ్రహ్మాండమైన సంబంధాలు ఉండాలి. ఎందుకంటే అమెరికా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం. అమెరికాతో సంబంధాలు పెట్టుకోకపోతే ఏ దేశంతో పెట్టుకుంటాం? సో అమెరికాతో సంబంధాలు నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అదర్ నేషన్స్. అమెరికా బెదిరిస్తే ఇరాన్తో ఆయిల్ ఇంపోర్ట్లు ఆపుకోవడం, అమెరికా వద్దంటే రష్యాతో ఆయిల్ కొనకపోవడం, అమెరికాకు కావాలంటే చైనాకు వ్యతిరేక కూటమిలో చేయడం, ఇది కాదు. అమెరికాతో ఏం చేయాలో చేస్తాం. విత్ అమెరికా ఇండియాతో సాధ్యమైనంత గట్టి అనుబంధాన్ని కలిగి ఉండాలి. బట్ దట్ ఈస్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఇండియాస్ రిలేషన్ విత్ అదర్స్. సో దీన్ని మల్టీ అలైన్మెంట్ అంటారు. ఇది ప్రపంచమంతా అనుసరిస్తుంది, మనం ఒక్కరమే కాదు. అమెరికా అనుసరించట్లేదా? ఇండియాతో సంబంధాలు, పాకిస్తాన్తో సంబంధాలు పెట్టుకుంటలేదా? పాకిస్తాన్ అమెరికాతో సంబంధాలు, చైనాతో సంబంధాలు, అమెరికాతో సంబంధాలు, ఇరాన్తో సంబంధాలు, పాకిస్తాన్ అమెరికాతో సంబంధాలు, రష్యాతో సంబంధాలు, రష్యా చైనాతో సంబంధాలు, ఇప్పుడు ట్రంప్తో సంబంధాలు. ప్రపంచంలో అందరూ పెట్టుకుంటున్నారు ఇదే పని. మనం ఎందుకు పోయి అమెరికాకు జూనియర్ పార్ట్నర్ కావాలి? అమెరికా కోసం మనము చైనాతో ఎందుకు కష్టపడాలి? ఇరాన్ ఎందుకు దూరం చేసుకోవాలి? ఎందుకు చేయాలి ఈ మాట? అంటే మీరు చైనా ఏజెంట్ అన్నారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మరి ఇప్పుడు బీజేపీ పరివారం ఏం చెప్తుంది? మోడీ ప్రభుత్వం 10 రకాలుగా చైనాను కౌగలించుకుంటున్న తీరు నేను చెప్పాను. ఇదే కదా మేము చెప్పింది. కానీ 2015లో మోదీ చైనాలో పర్యటించారు, 2019లో జిన్పింగ్ భారత్లో పర్యటించారు. కానీ ఈ పర్యటనకి ఎందుకు అంత ప్రాధాన్యత ఏర్పడింది? నిజానికి 62లో చైనా భారత్ను మోసం చేసింది, దొంగ దెబ్బ తీసింది అనే నానుడు కూడా ఉంది. మధ్యలో పాకిస్తాన్కి వంత పాడుతుంది అనే. అంటే చైనాతో మనకు బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నమాట నిజం. చైనా పాకిస్తాన్ నెక్సెస్ నిజం. ఇప్పుడు మనం చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో కలిస్తే చైనా పాకిస్తాన్తో కలవకుండా మనతో కలుస్తుందా? అరే మనం అమెరికాతో కలిసినా అమెరికా పాకిస్తాన్తో కలుస్తుంది కదా. కరెక్ట్. సో మనము అమెరికాతో కలిసి అమెరికా నాయకత్వంలో చైనా వ్యతిరేక కూటమిలో చేరినా అమెరికా మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్తో కలుస్తుంది. కరెక్ట్. కలిసినప్పుడు మనం చైనాను వ్యతిరేకిస్తున్నాం, చైనా వాడు సహజంగానే మన వ్యతిరేక దేశమైన పాకిస్తాన్ దగ్గర తీస్తాడు. కామన్ కదా. రైట్. ఇప్పుడు ఇంట్రెస్ట్ వాడుంటే
చైనా ప్రయోజనాలు చూసుకుంటుంది, మనం మన ప్రయోజనాలు చూసుకోవాలి. మనం ఎట్టున్నామంటే మనం మాత్రం చైనా చూడం, చైనా వాడు కూడా మన ప్రయోజనాలు చూడండి. ఎందుకు చూస్తారు? వాడు అమెరికా వాడు చూస్తలేడు, ఎవరి ప్రయోజనాలు వాడు చూసుకుంటాడు. మనము చైనా భారత్ల మధ్య సరిహద్దు వివాదాలు మాట నిజం. కానీ అదే సమయంలో 1960 తర్వాత ఇండియాతో మళ్ళీ ఘర్షణ గాల్వాన్లో 2020 వరకు ఏ ఘర్షణ జరగలే కదా. మరి అదే పాకిస్తాన్తో ఎన్నిసార్లు జరిగింది మనకు? 65లో వార్ జరిగింది, 48లో వార్ జరిగింది, 65లో జరిగింది, నీకు 71లో జరిగింది, 99లో జరిగింది. రోజు ప్రాక్సీ వార్ నడుస్తుంది కదా. పాకిస్తాన్ మన పహల్గామ్, యూరి, పఠాన్కోట్, పుల్వామా, బాంబే, మీకు అంతటా పాకిస్తాన్ ఉంది కదా. కోయంబత్తూర్, హైదరాబాద్, అహ్మదాబాద్, ఢిల్లీ పార్లమెంట్ అన్నింటి వెనకాల పాకిస్తాన్ ఉంది కదా అని చెప్పి పాకిస్తాన్తో సంబంధాలు ఆపుకున్నామా? కరెక్ట్. పాకిస్తాన్లో భారత రాయబారి లేడా? నవాజ్ షరీఫ్ మనవరాల పెళ్ళికి మోడీ వెళ్ళలేదా? నవాజ్ షరీఫ్ తల్లికి వెళ్ళి కాలు ముక్కలేదా? నవాజ్ షరీఫ్ బర్త్డే రోజు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ నుంచి చెప్పకుండా కూడా వెళ్ళి, ఎంత ఫ్రెండో చూడండి, చెప్పకుండా కూడా వెళ్ళి తలుపుకోవట్లేదా మోడీ? సో ఇప్పుడు తాలిబాన్లతో సంబంధాలు పెట్టుకుంటలేమా మనం? తాలిబాన్ లాంటి ఒక భయంకరమైన ఇస్లామిక్ మతోన్మాద ముష్కర మూకలు కదా, అలాంటి వాళ్ళతో కూడా మనం ఇప్పుడు సంబంధాలు పెట్టుకుంటలేమా? అంతర్జాతీయ సంబంధాల్లో మన జాతీయ ప్రయోజనాలే ముఖ్యం. సో ఆ జాతీయ ప్రయోజనాల కొరకు ఎవరితో సంబంధాలు వాళ్ళతో పెట్టుకుంటాం. అది లేకుండా వెళ్ళి అమెరికా జూనియర్ పార్ట్నర్గా, అమెరికన్ ఏజెంట్గా మారితే ప్రమాదకరమని ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఇవాళ అనుభవంలో అర్థమైంది ట్రంప్ పుణ్యమా అనేది. ట్రంప్ జాడిస్తుంటే అర్థమవుతుంది, నేను చెప్తే అర్థం కాలే, మమ్మల్ని తిట్టారు కదా. నిన్న ఎర్రకోటపై మువ్వెన్నెల జెండా ఎగరవేసిన తర్వాత మోదీ స్పీచ్కి సంబంధించి మోదీ ఆయన స్పీచ్లో చాలా విషయాల గురించి మాట్లాడారు. కానీ ఇది రాజకీయ స్పీచ్లా ఉంది అని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. దీని గురించి మనం మాట్లాడదాం. నాగేశ్వరరావు గారు, ప్రతిపక్షాలు దీని రాజకీయ స్పీచ్కి ఎందుకు చూస్తున్నాయి మోదీ స్పీచ్ని? మోడీ రాజకీయ నాయకుడే కదా. మోడీ ఏమైనా క్రికెట్ ప్లేయరా? మోడీ సినిమా అన్నట్టు సినిమా ఎందుకు రాజకీయాలు ఉంటుంది. అందువల్ల మీరు అన్నట్టు నిజమే, ప్రతిపక్షాలు రాజకీయ స్పీచ్ ఉంటుంది. ఇది మోడీ ద పొలిటీషియన్, మోడీ ప్రైమ్ మినిస్టర్, బట్ మోడీ ఈజ్ ఆల్సో ఏ పొలిటీషియన్ కదా. అయితే ఇండిపెండెన్స్ డే అనేది ఒక పవిత్రమైన సందర్భం కనుక దేశ ప్రజలందరి ప్రతినిధిగా నరేంద్ర మోడీ ఎర్రకోట పైనుంచి మాట్లాడుతున్నాడు కనుక ఈ ఆస్పీషియస్ మూమెంట్ అంటారు. ఈ సమయంలో కాస్త రాజకీయాలు పక్కకు పెట్టి కాస్త ఒక అందరినీ కలుపుకొని పోయే పని చేయాలి. ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళో ఏదో శుభకార్యం జరుగుతుంది, అందరూ వస్తారు. మనతో విభేదాలు ఉండి అంతకుముందు మాటలు బంద్ అయిన వాళ్ళు కూడా వస్తారు. పాత గొడవలన్నీ తవ్వుకుంటారు. అప్పుడు పెళ్లి సందర్భంలో 4 శుభకార్యంలో కొన్ని పండుగ లేకుంటే పెళ్ళో ఇలాంటి శుభకార్యాల సందర్భంగా కాస్త సంస్కారం ఏం చెప్తుంది అంటే, ఏదైనా వ్యక్తిగత విభేదాలున్నా అంతకుముందు గొడవలున్నా వాటిని పక్కకు పెట్టి 4 మంచి మాటలు మాట్లాడుకుంటారు. తెల్లారి నుంచి కావాలంటే కొట్టుకుంటాం. ఈ డీసెన్సీ పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇండిపెండెన్స్ డేలో ఇప్పుడు ఎర్రకోట పైనుంచి భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మాట్లాడలే కదా నరేంద్ర మోడీ, భారత ప్రధానమంత్రిగా మాట్లాడాడు కదా. ప్రధానమంత్రి ఫర్ ఎవ్రీ ఇండియన్. బీజేపీ జాతీయ కార్యాలయంలో మీరు మాట్లాడుకోండి, ఏమైనా బీహార్ ఎన్నికల సభలో మాట్లాడండి, అభ్యంతరం లేదు. పార్లమెంట్లో మాట్లాడండి, పార్లమెంట్లో దేశ ప్రధానే కాదు బీజేపీ పక్ష నేత లోక్సభలో, అందువల్ల పార్లమెంట్లో మాట్లాడుకోవచ్చు. కానీ విదేశీ గడ్డ మీద వెళ్ళినప్పుడు కానీ రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, దీస్ ఆర్ ఆల్ ఆస్పీషియస్ అకేషన్స్. దేశ ప్రజలందరి ప్రధానిగా మాట్లాడాలి. కానీ అక్కడ రాజకీయ వివాదాస్పదమైన అంశాలను తడిమితే అనివార్యంగా ప్రతిపక్షాలు రియాక్ట్ కావాల్సి వస్తాయి. ఏం తడిమారంటే, ఒకటి ఆర్ఎస్ఎస్తో తనకున్న అనుబంధాన్ని, ఇటీవల కాలంలో ఆర్ఎస్ఎస్ నాయకత్వానికి తనకు మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించుకోవటేందుకు, ఆర్ఎస్ఎస్కు తాను డిస్టెన్స్ పెరుగుతోంది గనక అది తమకు రాజకీయంగా నష్టం వస్తుంది గనక దాన్ని పూడ్చడానికి ఇండిపెండెంట్ డేను వేదిక ఉపయోగించుకున్నారు. అది ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పేది. అది అభ్యంతరం చెప్తూ ఆర్ఎస్ఎస్కు స్వాతంత్రోద్యమంతో ఉన్న సంబంధం ఏంటి, స్వాతంత్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ పాల్గొందా, ఆర్ఎస్ఎస్ బీజేపీకి చెందిన ప్రఖ్యాత స్వాతంత్ర సమరయోధుల పేర్లు చెప్పండి. మిగతా కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టుల వరకు మీకు స్వాతంత్ర సమరయోధులు ఉంటారు. మీరు ఆర్ఎస్ఎస్ బీజేపీలో ప్రఖ్యాత స్వాతంత్ర సమరయోధులు ఎవరు చెప్పండి అని అడుగుతున్నారు. ఈ వివాదం ఎందుకు వచ్చింది? ఆర్ఎస్ఎస్
ఈ ఆర్ఎస్ఎస్ మెయిన్ స్ట్రీమ్ అయిపోయింది. ఒకప్పట్లాగా ఆర్ఎస్ఎస్ పైన వ్యతిరేకంగా చూడడం లేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో పుట్టిన బిడ్డ సంఘ్ సేవక్ అయినటువంటి నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయ్యాడు. ఇది ఒకప్పటి ఆర్ఎస్ఎస్ కాదు. 100 ఏళ్ల ప్రస్థానంలో ఆర్ఎస్ఎస్ ఒక మెయిన్ స్ట్రీమ్ ఆర్గనైజేషన్గా ముందుకు వచ్చింది. బట్ స్టిల్ ఇట్ ఈస్ పొలిటికల్లీ వివాదాస్పదమే కదా. ఇప్పుడు మీకు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ షుడ్ కమ్అట్ ఆఫ్ ద పాలిటిక్స్. ఆర్ఎస్ఎస్ అంటే నచ్చిన వారికి ఆనందమే ఈ మాటలు, ఆర్ఎస్ఎస్ అంటే నచ్చని వారు సహజంగానే దీనికి వ్యతిరేకంగా స్పందిస్తారు. జరుగుతున్నది అది. రెండవది ఏంటంటే డెమోగ్రఫీ గురించి మాట్లాడాడు. అంటే పెద్ద ఎత్తున భారతదేశంలోకి చొరబాటుదారులు వచ్చి దేశ జనాభా స్వభావాన్ని మారుస్తున్నారు అన్నాడు. అంటే ప్రధానమంత్రిగా 11 ఏళ్లలో తాను విఫలమయ్యాడని మోడీ చెప్తున్నాడు. చొరబాటుదారులను ఆపలేకపోయాడు. 11 ఇయర్స్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న, అంతకుముందు అంటే వెన్నెముక లేని ప్రైమ్ మినిస్టర్లు ఉన్నారు. వాజ్పేయి కూడా ఆయన కూడా చూసి చూడకుండా ఊరుకున్నాడు అనుకుందాం. 2014 నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక కూడా ఈ 11 ఇయర్స్లో ఇన్ఫిల్ట్రేషన్ ఎందుకు జరిగింది? చొరబాటుదారులు ఎందుకు ఆపలేకపోయాడు? ఎవరొద్దన్నారు? అక్రమ వలసదారులను ఎవడు పంపించద్దన్నాడు. కానీ అంటే మీ వైఫల్యమే కదా అనే క్వశ్చన్ ప్రతిపక్షాలు వేస్తున్నాయి. దాంతోపాటు ఇది ఎందుకు తీసుకొస్తున్నాడు? ఇప్పుడు ఈ బార్డర్ స్టేట్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి. 2025-26లో బీహార్తో మొదలవుతుంది. తర్వాత అస్సాం, బెంగాల్ ఉన్నాయి. ఈ 3 రాష్ట్రాల్లో కూడా సరిహద్దు నుంచి చొరబాటుదారులు వచ్చారు అనే కారణాన్ని చూపెట్టి పెద్ద ఎత్తున ఒక విభజన రాజకీయం, డివిసివ్ పాలిటిక్స్ అంటారు, సమాజంని మతపరమైన విభజన తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందాలన్నది బీజేపీ లక్ష్యం. ఆ లక్ష్యానికి స్వాతంత్ర దినోత్సవం వేడుక కావడం దురదృష్టకరం. ఇక మూడోది గత ప్రభుత్వాన్ని తిట్టడం. ఉదాహరణకు మీకు సెమీ కండక్టర్ గురించి మాట్లాడాడు మోడీ. ఈ ఇయర్లోనే మేడ్ ఇన్ ఇండియా చిప్ వస్తున్నాడు. చాలా ఆహ్వానించాలి. సెమీ కండక్టర్ రంగంలో మోడీ ప్రభుత్వం చూపుతున్న చొరవను అభినందిస్తాను. కానీ 50-60 ఏళ్ళుగా సెమీ కండక్టర్లో జటక్ గయా లటక్ గయా అని గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదని తిట్టాడు, ఇంక్లూడింగ్ వాజ్పేయి ప్రభుత్వాన్ని. కానీ మోడీకి అర్థం కావాల్సింది ఏంటంటే 1969లో తొలి న్యూక్లియర్ రియాక్టర్ ఏర్పడింది భారతదేశంలో. 1975లో తొలి ఉపగ్రహాన్ని ఇండియా ప్రయోగించింది. 1964లో తొలి రాకెట్ని ఇండియా ప్రయోగించింది. ఇవన్నీ ఇప్పుడు 1960s 1970s నేను చెప్పేది. 1974లో తొలి అణు విస్ఫోటన జరిపాం. 50 ఏళ్ల క్రితం అణ్వాయుధ దేశమైంది 1974లో. 1960sలో హరిత విప్లవాన్ని సాధించాం, శ్వేత విప్లవాన్ని సాధించాం. ఇవన్నీ కూడా భారతదేశం సాధించిన విజయాలు కాదా? సో మనము మోడీ మంచి పని చేస్తే దాన్ని అభినందించాలి. కానీ చరిత్రలో ఎవడు ఏమీ చేయలేదంటే దేశం ఊరుకుంటుందా? ప్రతిపక్షాలు నోరు మూసుకొని కూర్చుంటాయా? రైట్, కరెక్ట్. తెలంగాణలో ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అంటూ కొన్ని మాటలు వినిపిస్తూ ఉన్నాయి, ఉద్యమం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడక్కడ చోటు చేసుకుంటున్నటువంటి కొన్ని గొడవలతో కొంతమంది వ్యాపారులు మార్వాడీస్ మా తెలంగాణలో ఉండొద్దు, హైదరాబాద్లో ఉండొద్దు, వెళ్ళిపోండి అని. దీనిపై ఇటు పీసీసీ చీఫ్తో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి వాళ్ళిద్దరు ఎలా రియాక్ట్ అయ్యారో చూద్దాం. కొంతమంది కమ్యూనిస్టుల ముసుగులో కమ్యూనిస్టుల జెండా మీద కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఏ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాతీలు ఈ సంపద దోచుకొని రాలే, అధికారం కోసం ఇలా వస్తలేరు. మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపద దోచుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు ఇవాళ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దానివల్ల తెలంగాణ జీడిపి పెరిగింది. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దేనికోసం పోయి వెళ్తుంటారు? ఇవాళ ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా నివసించే హక్కు ఉన్నది. తెలంగాణకు సంబంధించి చాలామంది ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. వాళ్ళదంటురా మరి తెలంగాణ ప్రజలు దీన్ని క్షమించరు. ఇలా వాళ్ళ సిగ్గుంట కొంచెం అక్కలు ఉంటే వాళ్ళు అనేక మంది రోహింగ్యాలు వచ్చి ఈ హైదరాబాద్లో ఉంటున్నారు. వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. వాని వల్ల తెలంగాణ ముఖ్యంగా హైదరాబాదు పాత బస్తీ అనేది, హైదరాబాద్ అనేది ఐఎస్ఐ అడ్డగా మారింది. అనేక బాంబ్ బ్లాస్ట్ జరిగినాయి, అనేక నివేదికలు వస్తున్నాయి. ఇవాళ ఇతర దేశం నుంచి రోహింగ్యాలు వచ్చి ఉన్నది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ షెల్టర్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్నది. వాళ్ళ వల్ల థ్రెట్ ఉన్నది.
ఎప్పటికైనా ఇబ్బందులు రావచ్చు అలా తెలంగాణ రాష్ట్రానికి. మన వాళ్ళ గురించి రాష్ట్రంలో మార్వాడీలు కొన్నేళ్ల తరబడి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు భాగము. ఎవరు వారిని ఇక్కడ నుంచి పారదోలే పరిస్థితి ఉండదు. దాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించదు. ఎస్, అటు బీజేపీ రియాక్ట్ అయింది, ఇటు కాంగ్రెస్ రియాక్ట్ అయింది. మార్వాడీలు ఇక్కడ భాగమని, కానీ మార్వాడీలు గోబ్యాక్ అంటూ కొంతమంది వ్యాపారులు ఉద్యమం చేస్తున్నారు. బండి సంజయ్కి ఉన్న స్పెషలైజేషన్ అంటే దేన్నైనా మత కోణానికి ముడిపెట్టగలుగుతాడు. అందుకే దాన్ని మార్వాడి వర్సెస్ రోహింగ్యా, హిందూ వర్సెస్ ముస్లిం యాంగిల్ తెచ్చారు. సో సమస్య ఏంటి, ఎక్కడైనా సంజయ్ చెప్పి నిజం, భారతదేశ రాజ్యాంగంలో పౌరసత్వం రాష్ట్రాలకు ఉండదు, దేశానికే పౌరసత్వం ఉంటుంది. అందుకొరకు దేశంలో ఉన్న ఏ పౌరుడైనా ఫండమెంటల్ రైట్ ఏంటి, రైట్ టు పర్స్యూ హిజ్ ఓన్ ప్రొఫెషన్. అంటే ఎవరు ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. స్థానిక డెమోగ్రఫీని మార్చే స్థాయిలో కూడా వెళ్ళినప్పుడు ఇది ఇష్యూస్ అయ్యాయి. ఇప్పుడు అస్సాంలో చూస్తే అస్సామీలు అక్కడ మైనారిటీ అయిపోయారు, అంతటి స్థాయిలో అస్సామేతరులు వచ్చేసారు. సో ఈ సమాజంలో రకరకాల సోషల్ ఫాల్ట్ లైన్స్ ఉంటాయి. ఆ సోషల్ ఫాల్ట్ లైన్ మనం పెంచి పోషించకూడదు. ఇప్పుడు తెలంగాణ వారు ఇప్పుడు బెంగళూరులో తెలుగువారు లేరా, చెన్నైలో తెలుగువారు లేరా, ఢిల్లీలో లేరా, బాంబేలో లేరా, మీకు అమెరికాలో తెలుగువారు లేరా? తెలుగు వాళ్ళు ఇండియన్స్ గో బ్యాక్ అని అమెరికాలో ఉంటే 40 లక్షల మంది ఉన్నారు తెలుగు వాళ్ళు అమెరికాలో. ఇక్కడ మార్వాడీలు ఏదైనా ఆధిపత్య ధోరణి పాటించినా, వ్యాపారాలలో అక్రమాలు చేసినా, గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఇలా మార్వాడీల వల్లనే చిన్న వ్యాపారాలు దెబ్బతినడం లేదు. షాపింగ్ మాల్స్ వచ్చాక కూడా చిన్న వ్యాపారాలు దెబ్బతిన్నారు. పెద్ద పెద్ద మాల్స్ వచ్చాక మీకు చిన్న 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 వ్యాపారాలు దెబ్బతింటున్న మాట నిజం. సో మార్వాడీల ధాటికి స్థానిక వ్యాపారులు దెబ్బతినొచ్చు, కాదని అంటలేను. దానికి స్థానిక చిన్న వ్యాపారులకు ఎలాంటి రక్షణ ఇవ్వాలి అనేది ఆలోచించాలి. ఇంకోటి, మార్వాడీలో అందరూ వ్యాపారులకు, మార్వాడీస్ అంటే రాజస్థాన్లో ఒక ప్రాంతం, ఆ ప్రాంతం నుంచి వాళ్ళందరూ మార్వాడీసే. మార్వాడీస్లో అందరూ వ్యాపారులే ఉండరు, చాలామంది తెలియదు. మార్వాడీస్లో కూడా మీకు బీసీలు ఉంటారు, ఎస్సీ ఎస్టీలు కూడా ఉంటారు. ఇప్పుడు నా యోగా మాస్టర్ ఉన్నాడు మార్వాడి, ఇప్పుడు ఆయన రాజస్థాన్లోనే ఉన్నాడు. ఆయన కుమ్మరి, బీసీ ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్. సో ఆయన కుమ్మరి సామాజిక వర్గం. సో అందువల్ల మీరు మార్వాడీలో కూడా అన్ని రకాల కులాలు ఉంటాయి. ఒక్కటే చాలామందికి రాంగ్ నోషన్ ఉంటుంది. అయితే ఒక సమస్య ఎక్కడ వస్తుంది అంటే, మార్వాడీసే కాదు, నార్త్ ఇండియన్స్ అందరూ కూడా ఈ డామినేషన్, అంటే ఇప్పుడు స్థానిక భాష వచ్చినా మాట్లాడరు, తెలుగు వచ్చినా మాట్లాడరు. మీకు మేము అపార్ట్మెంట్లు ఉండేవాళ్ళం, 35 అపార్ట్మెంట్స్ ఉంటే 33 మార్వాడీస్, రాజస్థానీస్, మీకు గుజరాతీస్, నార్త్ ఇండియన్స్ 33. ఆశ్చర్యం మీద వినాయక చవితి రోజు కూడా తెలుగులో వినాయకుడి పాట ఉండేది కదా, హిందీలోనూ ఉండాలి. సో డిన్నర్ ఇస్తే సౌత్ ఇండియన్ డిష్ ప్రత్యేకంగా పెట్టేవాళ్ళు, కానీ డామినేషన్ మొత్తం వాళ్ళదే. ఆఖరికి పూజలో కూడా తెలుగు పూజ రాకూడదు, మా మార్వాడి పూజ రాస్తాడు, హిందీలోనే పూజలు చేస్తారు. ఇది అయ్యేవరకు ఏమవుతుంది, స్థానికంగా ఉండే ఇప్పుడు నాలాంటి వారికి కూడా బాధేసింది. అయ్యో మాకు కూడా దేవుని ఒక ఏదో మంగళారతి పాడాలని ఉంటుంది కదా. సో దానికి కూడా మీరు అవకాశం లేకుండా అంతా మొత్తం డామినేషన్. ఇప్పుడు మరోవైపు ఆల్రెడీ హిందీ డామినేషన్ ఉంది. ఇప్పుడు హిందీ డామినేషన్ రుద్దే ప్రయత్నం ఎవరు చేస్తారు, బీజేపీ చేస్తుంది కదా. మీరు హిందీ అనేది భారతీయ ఆత్మ అని. సో ఈ డామినేషన్, నార్త్ ఇండియన్ డామినేషన్ ఉంటుంది అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. నువ్వు అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరు అంగీకరించారు. అందువల్ల స్థానిక వ్యాపారులకు గనక నష్టం కలిగించే విధానాలు, పద్ధతులు అనుసరిస్తే దాన్ని వ్యతిరేకించడం వేరు. మొత్తం ఒక దేశంలో ఉన్న ఒక ప్రాంతం ప్రజలపైనే వ్యతిరేకించే. హైదరాబాద్లో కన్నడాస్ ఉన్నారు, మలయాళీస్ ఉన్నారు, అందరు ఉన్నారు, మన బీహారీస్, ఒరియాస్, ఎక్కడ పడితే అక్కడ కనబడతారు. అయితే వాళ్ళు పాపం చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. వీళ్ళ వ్యాపారం అంటే మార్వాడీల మీద ఒక కామెంట్ ఉంది, బండి పోయే గ్రామానికి మార్వాడిపోతాడు అని. అంత మొబైల్ ఫోర్స్ అది. సో అందువల్ల మనం ఒక భాష, ఒక ప్రాంతము, ప్రజలపైన వ్యతిరేకత కాదు. భారత పౌరులకు ఎవరికి ఎక్కడికైనా వెళ్ళే అవకాశం. వాళ్ళు అనుసరించే పద్ధతుల్లో తప్పులుంటే ఖచ్చితంగా ప్రశ్నించాలి.